యముడిని బంధించిన శివుడి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలో శివభక్తులు, శివాలయాలు, శివలింగాల సంఖ్య ఎక్కువే. అలాంటి ఆలయాలలో ఒకటి యమధర్మరాజుని శివుడు బంధించిన ఆలయం. పురాణాల ప్రకారం ఈ ఆలయంలోనే మార్కండేశ్వరుడు శివుడి కోసం తపస్సు చేసి యమధర్మరాజుని ఓడించి అమరుడయ్యాడు. భక్తులను రక్షించడానికి శివుడు ఈ ఆలయంలోనే యమధర్మరాజుని బంధించి ఉంచాడని నమ్ముతారు. ఈ పురాతన ప్రసిద్ధి ఆలయంలో మహాదేవుని దర్శనం చేసుకున్న భక్తులు దీర్ఘ ఆయుష్షు అలాగే మంచి ఆరోగ్యం పొందుతారని విశ్వాసం. ఉజ్జయినిలో శివునికి చెందిన అద్భుత ఆలయం ఉంది. చారిత్రక కథనాల ప్రకారం 5000 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం విక్రమాదిత్య చక్రవర్తి కాలం నాటిదని నమ్ముతారు. పురాణాల ప్రకారం భక్తులను రక్షించడానికి శివుడు స్వయంగా ఆ ఆలయంలో యమధర్మరాజుని బంధించాడు. మరి ఆ ఆలయం గురించి ఇంకా చాలా వివరాలను తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న శివభక్తులంతా కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. బ్రహ్మ గురించి తపస్సు చేసిన మృకండ మహర్షి కొడుకును వరంగా పొందాడు. అల్ప ఆయుష్తో ఉన్న కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకి మార్కండేయుడుగా పేరు పెట్టి పెంచుతున్నారు. అయితే ఋషి మృకండ తన కుమారుడు మార్కండేయుని ఆయుష్ గురించి ఆందోళన చెందాడు. తండ్రి దిగులుగా ఉండటం చూసి కొడుకు గుండె తరుక్కుపోయింది. తన కొడుకు కోరికపై మృకండ ఋషి అతని జన్మ వృత్తాంతం మొత్తం చెప్పాడు. తన తల్లిదండ్రుల శోకాన్ని పోగొట్టి ఆయురారోగ్యాలు పొందేందుకు మార్కండేయుడు అవంతికా తీర్థంలోని మహాకాల వనంలో ఉన్న అదే ఆలయంలో శంకరుణ్ణి ఉద్దేశించి కఠోర తపస్సు చేశాడు. అతనికి 12 సంవత్సరాల వయసుకు వచ్చాక యమధర్మరాజు మార్కండేయుని తీసుకెళ్లడానికి వచ్చాడు. అయితే మార్కండేయుడు యముడితో వెళ్ళడానికి తాను మరణాన్ని పొందడానికి ఇష్టపడలేదు. యమధర్మరాజు నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం 2 చేతులతో శివుని విగ్రహాన్ని పట్టుకున్నాడు. మార్కండేయుడి ప్రాణం తీసుకోవడానికి యమధర్మరాజు భూమిపైకి వచ్చినప్పుడు యముని నుంచి తన భక్తుణ్ణి రక్షించుకోవడానికి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయుని రక్షించుకోవడానికి యమధర్మరాజుని ఆ ఆలయంలో బంధించాడు. మార్కండేయ మహర్షికి 12 కల్పాలు జీవించేలా వరాన్ని ఇచ్చాడు. యమరాజు ఈ ఆలయంలో బంధించబడ్డాడు. ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగంపై సహజంగా ఒక కన్ను ఉంది. దక్షిణం కాలానికి దిశ. హిందూ విశ్వాసం ప్రకారం భక్తులను రక్షించడానికి యముణ్ణి మహాశివుడు ఇక్కడ బంధించాడు. మార్కండేశ్వరుడు మహాదేవుని పూజించడం ద్వారా భక్తులు ఆయురారోగ్యాలు పొందుతారు. ఈ అద్భుత ఆలయం ఏడాది పొడవునా భక్తులను ఆకర్షిస్తుంది. పండగలు లేదా పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవాలు వంటి శుభ సందర్భాలలో వేలాది మంది శివభక్తులు దీర్ఘాయుష్షు అలాగే ఆరోగ్యం కోసం ప్రార్థించడానికి ఈ మార్కండేశ్వర మహాదేవ్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో అయితే మార్కండేశ్వర మహాదేవ్ ఆలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.